ఇది హోండా i10 కారు. దీనికి స్టార్టింగ్ ప్రాబ్లం టోయింగ్లో వచ్చింది మా వర్క్షాప్కి. ఇది చెక్ చేస్తే దీనికి సెక్యూరిటీ లైట్ రావట్లేదు, మీటర్లో సెక్యూరిటీ లైట్ వస్తుంది రావట్లేదు. దీనికి వైరింగ్ అంతా ఓకే ఉంది. దీనికి ఈసీఎం కంప్లైంట్ ఉంది, ఇంజన్ కంట్రోల్ యూనిట్ కంప్లైంట్ ఉంది కార్కి. ఇక్కడ సెక్యూరిటీ లైట్ ఒకటి వస్తుంది, అది రావట్లేదు ఈ కార్కి. సో అందుకే కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇదే ఈ కార్ ఈసీఎం, ఇందులోనే ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఈ కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఎవరో 6 months బ్యాక్ రిపేర్ చేశారంట ఈసీఎం. ఈ ఈసీఎం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ బర్న్ అయింది. ఇది ఇంకా రిపేర్కి పనికిరాదు. ఆల్రెడీ ఇది రిపేర్ చేశారు, ఒక 6 months వరకు రన్ అయింది ఈసీఎం. ఇంకా ఈ ఈసీఎం ప్లేస్లో వేరే ఈసీఎం రీప్లేస్ చేసుకోవాలి. సెకండ్స్లో ఈసీఎం తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసి ఈ కార్కి రీప్లేస్ చేసాం. సెక్యూరిటీ లైట్ వచ్చింది, కార్ కూడా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది.